శ్రీరామాయ నమః, శ్రీరామదూతాయ నమః. మానవ జన్మని సద్వినియోగం చేసుకోవడానికి శాస్త్రం మనకి రెండు మార్గాల్ని ఉపదేశింది. ఒకటి స్మరణము, రెండు దానము. రేపు వచ్చేటువంటి 1వ తారీఖు మే నెలలో వచ్చేటువంటి వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఎవరైతే ఉదకుంభము నీళ్లతో కూడినటువంటి మట్టి కుండ కానీ రాగి చెమ్ముడు కానీ దానం చేసిన వారికి ఆ రోజున అట్లాగే విశేషంగా చెప్పులు, గొడుగు, వస్త్రదానము, స్వయంపాక దానము చేసినటువంటి వాళ్ళకి సమస్త పాపములు పరిహారం అయిపోతాయి. ఈ ఉదకుంభదానం చేత మనకు సకల శ్రేయస్సులు కలుగుతాయి. మనకు గతించినటువంటి పితృదేవతలు ఉత్తమ లోకాలకు వెళ్తారు. వాళ్ళు ఏదైనా ఆకలి బాధలతో దప్పికతో ఉన్నట్లయితే వాళ్ళకి ఆ బాధలన్నీ తొలగిపోయి వాళ్ళు సుఖంగా ఉత్తమ లోకాలకు చేరుకుంటారు. వారి ఆశీర్వచనం చేత మనకి సమస్తమైనటువంటి శ్రేయస్సులు కలుగుతాయి. అలాగే రేపటి రోజున వైశాఖ పౌర్ణమి రోజున ఎవరైతే మహావిష్ణు పరమాత్మని విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ తులసీ దళములతో అర్చన చేస్తారో, అలాగే స్వామికి చందనంతోనే అలంకరణ చేస్తారో వారికి కూడా సమస్తమైనటువంటి పాపములు అన్నీ కూడా పరిహారం అయిపోయి ఇహలోకంలో ఉంటే అన్ని సుఖభోగ భోగ్యములని అనుభవించగలుగుతారు. కాబట్టి అవకాశం ఉన్నవారు ఈ పనులన్నీ చేసి భగవత్ ప్రీతిని పొందగలరు. స్వస్తి.